ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయంలో మరి మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. విశ్వేశ సంగ్రామంలో 4వ వేద సత్యము గురించి ధ్యానించుకుందాం. పోన్స్ పిలాతుని అధికారమునకై లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణమును పొందుట సమాధిలో ఉంచబడను. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మానవాళి పాపములను కడిగి వేసి మనందరి పాపములను క్షమించుటకు ఒక గొర్రె పిల్లగా శిలువలో మరణించినటువంటి దివ్య కార్యము. అదే క్రీస్తు ప్రభువు చేసిన మొదటి పూజా బలిలో దివ్య సప్రసాదము స్థాపించిన తరువాత అపోస్తులు సమేతముగా తోపులోనికి పోయి మన కొరకు ఆయన పడబోవు బాధలు, హింసలు, మరణమును మరి తలంచి చెమటను రక్తముగా కార్చినటువంటి ఆవేదన పొందిన సమయములో యూదులు, పట్రోతులు, యూదా ఇస్కారియోతు అను ఒక శిష్యుడు ముద్దు ద్వారా పట్టుబడి ఆనాటి యూదియా దేశమును పాలించు పిలాతును అన్యాయమైనటువంటి తీర్పునకు లోబడి లెక్కలేనన్ని నిందలు, అవమానాలు అనుభవించు రాజుకు సూచనగా ముండ్ల కిరీటమును మరి ధరించి స్లేవ్ మీద కొట్టబడి మరణమును పొందిన తరువాత శిలువలో మరణించగా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి జరిగిందంటే లూకా సువార్త 23వ అధ్యాయము మరి పవిత్ర వచనములు 50 నుండి 53 వరకు ఆత్మ పరిశీలన మరి చేద్దాం. యూదులు పట్టణమగు అరమత్తాయి నివాసి అయిన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు యూదుల పట్టణ సభ సభ్యుడు, మంచివాడు, నీతిమంతుడు. అతడు ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవరాజ్యమునకు నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును శిలువను దించి సన్నని నార బట్టతో చుట్టి ఎవరు ఉంచబడని రాతిలో తొలచబడి సమాధి అందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని, యేసు దేహమును ఉంచబడిన విధమును చూచిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, తైలమును సిద్ధపరిచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకొనిరి. ఆ ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు ప్రభువు సమాధి చేయబడినటువంటి ఆ సమాధి అరమత్తాయి నివాసి అయినటువంటి యోసేపు ఒక భక్తుడిదండి. ఆ సమాధిలో అతడు అరమత్తాయి అనే ఒక యోసేపు అనే ఒక భక్తుడు క్రీస్తు ప్రభువుకి ఆ సమాధిని అంకితం ఇచ్చాడు. ఆ సమాధిలో క్రీస్తు ప్రభుని సమాధి చేశాడు. ఆ అరమత్తాయి నివాసి అయిన యోసేపు అను ఒక భక్తుడు ఎటువంటి వాడంటే
మంచివాడు, నీతిమంతుడు, ప్రజలు ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపున వాడు గనుక క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వమును, నీతిని, నిజాయితీని గుర్తించి అతడు పిలాతు వద్దకు వెళ్ళి పిలాతు యొక్క అనుమతును తీసుకుని క్రీస్తు యొక్క దేహమును అరమత్తయి అయినటువంటి ఆ యొక్క భక్తుడు తను కొనుక్కున్నటువంటి సమాధిని క్రీస్తు ప్రభువుకు అంకితము ఇచ్చినట్లుగా మనము గ్రహించాలి. ఆ సమాధి అయితే అరమత్తయిదే. పూర్వకాలములోనైతే ఎవరైతే మరణించిపోతున్నారో ముందుగా వారి సమాధులను కొనుక్కునేవారంట. ముందుగా వారి యొక్క సమాధులను సిద్ధపరచుకునేవారంట. అటువంటి ఆచారాలు, పద్ధతుల ప్రకారముగా ఈ అరమత్తయి అనే ఒక భక్తుడు తన సొంతగా ఒక సమాధిని కొనుక్కుని ఉంచున్నటువంటి సమాధిని క్రీస్తు ప్రభువుకు అంకితమిచ్చాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆ సమాధిలోనే క్రీస్తు ప్రభుని సమాధి చేశాడు. అరమత్తయి లాంటి మనస్తత్వాలు, అరమత్తయి లాంటి మంచి గుణము మనలో కూడా ఉండాలని, అటువంటి హృదయము కలిగి జీవించాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.